రొయ్యల కూర, ప్రాన్స్ కర్రీ బాగుంటుంది కదా. ఇది నా థర్డ్ రెసిపీ నా వీడియోస్లో. వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి. వీడియో మధ్యలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా చెప్తాను టేస్ట్ కోసము. మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. ఇది వైట్ ప్రాన్స్ అనమాట. మీడియం సైజ్ అని అడిగి తీసుకున్నాను. వాడిని క్లీన్ చేసే ఇవ్వమని చెప్పాను. డీవైన్ అని కంపల్సరీ చెప్తాను నేను ప్రతిసారి, కానీ వాడు సరిగ్గా చేయడు. నేను మళ్ళీ వాష్ చేసుకున్నాను ఇంటికి తెచ్చుకున్నాక. ఇదనమాట డీవైన్ అంటే ఈ వెయిన్ ఉంది కదా బ్లాక్ కలర్ది, ఇది తీసి ఇవ్వమని చెప్పాను కానీ వాడు చేయలేదు. ఇదేంటో తెలుసా, ఇది దాని కడుపులో ఉన్న చెత్త అన్నమాట. ఇది మనం తినకూడదు, పిల్లలకైతే అస్సలు ఇవ్వకూడదు. ఇది కానీ తిన్నారు అంటే కొన్నిసార్లు పిల్లలకి స్టమక్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏ వాటర్లో అంటే ఆ వాటర్లో పెరుగుతాయి కదా ప్రాన్స్, మనకు తెలియదు వాళ్ళు ఏ వాటర్ నుంచి తీసుకొస్తారో. సో ఆ వాటర్లో ఉన్న చెత్త ఇది తినగా మిగిలిన చెత్తని అది బయటికి పంపించే ముందు ఇలా బ్లాక్గా ఫామ్ చేస్తుంది అనమాట కడుపులో. సో మనం అది తీసేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రాన్స్ పాటీ అన్నట్టే, అదే నిజం అనుకోండి. సో అది తీసేయాలన్నమాట. నేనైతే ప్రతి ప్రాన్కి అది తీసేసే కుక్ చేస్తాను. ఇలా నీట్గా తీసేసిన తర్వాత కూడా మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. ప్రాన్స్ రొయ్యలు అయితే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది హెల్త్కి చాలా మంచిది. హెయిర్కి, స్కిన్కి అండ్ మన బోన్స్ స్ట్రెంగ్త్కి ఇవి చాలా అవసరం. బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ పాన్ తీసుకోవాలి. మనం కడుక్కున్న రొయ్యల్ని తీసుకొని, ప్రాన్స్ని తీసుకొని కడిగిన పాన్లో ఆయిల్ వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ ప్రాన్సే రొయ్యలే వేయండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్ వాటర్ ఏమీ లేకుండా ఉత్త ప్రాన్స్ని ప్యాన్లో వేసి ఇలా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అవి బాగా డ్రై అవ్వాలన్నమాట. ఇది ఇలా అవుతున్న గ్యాప్లో మనం పక్కన వీటికి కావాల్సిన మసాలా ఐటమ్స్ రెడీ చేసుకుందాము. మసాలాకి కావాల్సింది 2 ఆనియన్స్, 1 టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గసగసాలు, సోంపు, 2 ఎలాచి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా నేను మిక్సీకే పట్టేస్తాను. వీటిని అన్నిటినీ మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చాలా నున్నగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. స్టవ్ పైన పెట్టిన ప్రాన్స్ కూడా ఇలా బాగా డ్రై అయిపోయాయి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. తర్వాత మీకు ఆనియన్స్ కావాలి అంటే ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, నేను డైరెక్ట్గా మసాలా వేసేస్తున్నాను. మసాలా వేసేసి సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను ధనియాల పొడి. టేస్ట్ బాగుంటుంది అండ్ మంచిగా టేస్ట్ వస్తుంది ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే. కారపొడి వేసుకోండి. నేను 1 స్పూన్ కారపొడి వేసాను. మీకు కావాలంటే కారంగా కావాలి అంటే 1.5 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇలా బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి మనకు మసాలా వేగింది అంటే బాగా మసాలా ఫ్రై అయింది అని తెలియాలి అంటే మసాలా మధ్యలో ఉండి చుట్టూ ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలా వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి, పచ్చి వాసన పోవాలి. హియర్ కమ్స్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇదే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. రొయ్యల కూరకి టేస్ట్ ఇచ్చేది ఏంటి అంటే కరివేపాకు అండ్ నెయ్యి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఈ రెండింటిని ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు మనం కూరలో వేయాలి అనేది మీకు చూపిస్తాను. పక్కన పెట్టుకోండి రెడీగా. సో మసాలా ఇలా మధ్యలో మసాలా ఉంటుంది, చుట్టూ ఆయిల్ వస్తుంది అనమాట. అంటే బాగా మసాలా వేగింది అని మనకు తెలిసినట్టు. ఇప్పుడు మనము ఆ రొయ్యలు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పసుపులో, అవి తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. మసాలా వాటికి బాగా పట్టేంతగా బాగా తిప్పండి. ఇలా ప్రతి రొయ్యకి బాగా మసాలా పట్టేలాగా బాగా తిప్పండి. తర్వాత కాస్త నీళ్లు పోయండి. నేను ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు పోయాలి అనేది కూడా చూపిస్తాను. మీకు ముద్దగా కావాలి, కూర ముద్దగా కావాలి, ఊర్పు ఉండాలి అనుకుంటే నీళ్లు కొంచెం ఎక్కువ పోసుకోండి. లేదు మాకు ఫ్రై లాగా కావాలి అనుకుంటే నీళ్లు కొంచెం తక్కువ పోసుకోండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ పడిపోయినా కూడా బై మిస్టేక్ మీరు సిమ్లో పెట్టుకొని నీళ్ళంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు మీకు ఫ్రై కావాలి అంటే. నేను ఇక్కడ చిన్న కప్పుకి నీళ్లు పోస్తున్నాను. హియర్ కమ్స్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు కరివేపాకు నెయ్యిని యాడ్ చేయండి. ఆ కరివేపాకు నెయ్యి బాగా పట్టేలాగా బాగా తిప్పండి. కర్రీని తిప్పి మూత పెట్టండి. మూత పెట్టి 4 నిమిషాలు సిమ్లో ఉంచండి. అప్పుడే కరివేపాకు సారం నెయ్యి అనేది రొయ్యలోకి దిగుతుంది. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి.
కర్రీ మధ్యలో ఉండి చుట్టూ ఆయిల్ ఉంది అంటే మనకు కర్రీ రెడీ అయినట్టే. ఇంకా తర్వాత మూత అస్సలు పెట్టకండి, మూతను పక్కన పెట్టేసేయండి. ఎందుకు అంటే ఆ రొయ్యలో కొంచెం పచ్చివాసన ఉన్నా కూడా ఇంకా అది పోతుందనమాట. మళ్ళీ మనం మూత పెట్టాము అంటే అంత టేస్ట్ రాదు. సో మూత పక్కన పెట్టేసి బాగా స్టిర్ చేయండి. నాకు ఫ్రై కావాలి కాబట్టి నేను ఇంకాసేపు స్టిర్ చేసి బాగా ముద్దగా తెచ్చుకుంటాను కర్రీని. లేదు మాకు ఇలాగే ఉంటే చాలు అనుకుంటే మీరు ఇలానే ఇంకొక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసి ఆపేసుకోండి. నేను మాత్రం కొంచెం నాకు టైట్గా కర్రీ కావాలి అని చెప్పి నేను బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడే రొయ్య ఉడికిందా లేదా అని గుచ్చి చూసుకోవచ్చు. అది కానీ సాఫ్ట్గా కట్ అయిందంటే రొయ్య ఉడికింది, కూర రెడీ అయిపోయిందని. ఇంకా రొయ్యల కూర రెడీ. టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ రొయ్యల కూర వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. దోశలో కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఇలా కొత్తిమీర కొంచెం చల్లుకున్నాను. ఆల్రెడీ ఇందులో కరివేపాకు టేస్ట్, మన మసాలాలో కొత్తిమీర టేస్ట్, అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర నెయ్యి యాడ్ అయ్యి అసలు నోట్లో పెట్టుకుంటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.